నయీం ఆస్తులకు సంబంధించి నయీం డైరీ ఉన్నది. నయీం ఎన్కౌంటర్ తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఇవి. తెలంగాణ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి మంత్రులు అందరూ మాట్లాడినటువంటి మాటలు. మెల్లమెల్లగా ఆస్తులు అయితే జప్తు అవుతున్నట్టున్నాయి. నయీం ఆస్తులు జప్తు ఆ దిశగా దూకుడు పెంచిన ఈడీ 35 చోట్ల కుటుంబ సభ్యుల పేర్లతో విలువైన ప్రాపర్టీస్ బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న గ్యాంగ్స్టార్ బినామీ యాక్ట్ కింద జప్తు చేయనున్న అధికారులు. గ్యాంగ్స్టార్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దూకుడు పెంచింది. ఆయనకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసేందుకు రెడీ అయింది. మొత్తం 35 చోట్ల అతడి కుటుంబ సభ్యులు సన్నిహితులైన హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అలేహా బేగం, సయ్యద్ నీలోఫర్, ఫిర్జోడ్ అందుమ్, మహమ్మద్ ఆరిఫ్, హసీనా కౌషర్ పేర్ల మీద ఆస్తులను నయీం రిజిస్టర్లు చేసినట్టుగా ఈడీ గుర్తించింది. బలవంతంగా ఈ ఆస్తులను నయీం తన కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్టర్ చేసుకున్నట్లు గుర్తించినటువంటి ఈడీ వాటి జప్తులకు చర్యలు ప్రారంభించింది. కోట్ల ఆస్తులు ఉన్నా కానీ నో ఐటీ రిజిస్టర్. ఆయనకి ఏం ఐటీ అవసరం ఉంటుంది? బెదిరించేటోడైనా, డాన్ లెక్క ప్రిపేర్ చేసినోడైనా, ఇంకా వాడేం ఐటీ కడతాడు? కరడు కట్టిన నేరస్తుడిగా ఉన్న నయీం 2016లో పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అయితే అతడు పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టాడని పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలకు బునామీగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో భువనగిరిలో ఉన్న క్రిస్టియన్ గార్ఫెల్ మిషనరీ సెక్రటరీ ప్రభాకర్ నయీంపై ఫిర్యాదు చేశారు. దీంతో 2022 మార్చి నెలలో నయీం ఆస్తులపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. అయితే ఆస్తులకు సంబంధించి సమాన్లు పంపించిన నయీం కుటుంబ సభ్యులు ఎవరు స్పందించడం లేదు. మరోవైపు ఇన్ని కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఉన్నా వారికి సంబంధించి నయీం కుటుంబ సభ్యులు ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు. ఈ క్రమంలోనే బినామీ యాక్ట్ కింద నయీం ఆస్తులను జప్తు చేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో చర్యలు అసలు ఎంత దారుణమైనటువంటి ప్రచారం చేసిరంటే అప్పుడు నయీం ఆస్తులు మొత్తం అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, డైరీ ఉన్నది, ఆ డైరీలో పేర్లు ఉన్నాయి. నయీం సంబంధించినటువంటి విషయంలో చాలా విషయాలలో ఆ యొక్క మరి ఈ ఆస్తులను ఎవరైనా మరి బీఆర్ఎస్లో అప్పుడు రాయించుకున్నారా ఏందనేది కూడా డౌటే. ఆ రకంగా కూడా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే నయీం చనిపోయిన వెంటనే అంత రోజు పేపర్లలో, మీడియాలో, సోషల్ మీడియాలో మొత్తం అదే వార్త 3 నెలల పాటు వచ్చింది. నయీంకి సంబంధించింది అక్కడ ఆస్తున్నది, ఇక్కడ ఆస్తున్నది, అన్ని ఆస్తులు ఇప్పుడు మళ్ళీ మాయమైనవి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏమైనా మరి రాయించుకున్నారా ఏందనేది కూడా అది కూడా లెక్క తేల్చాలి మరి.